తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. శరత్ నగర్ నియోజకవర్గం బల్సాల్పేట్ డివిజన్లో చాచా నెహ్రూ నగర్ కమిటీ హాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్ మ్యాపింగ్ ప్రక్రియను కేవలం ఒక్కో చోట కూర్చొని చేయడం జరుగుతోందని, ఇది సర్ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకమని స్థానికులు వాపోయారు. యాకుత్పుర, డబిల్పుర, చంద్రాయనగుట్ట వంటి ప్రాంతాల నుండి వచ్చి బన్స్లాల్పేట్లో చాచా నెహ్రూ నగర్లో మ్యాపింగ్ చేస్తున్న సమయంలో పాల్గొంటున్నారని, అదే సమయంలో స్థానికులకు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం అన్యాయమని స్థానిక నాయకులు మండిపడ్డారు. ఇలా 4 గోడల మధ్య కాకుండా ప్రతి ఇంటికి తిరిగి క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ చేయాలని అన్ని పార్టీల నాయకులు మరియు స్థానికులు కలిసి ఈ డిమాండ్ను చేస్తున్నారు. ఈ సంఘటన మీద సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, దీనికి పాల్పడ్డ వారిని సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. ఎస్ఆర్ విషయంలో చాచా నెహ్రూ నగర్ కమిటీలో బన్సలాల్పేట్ డివిజన్కు సంబంధించిన ఎస్ఆర్ ఏదైతే కౌంటర్ అవేర్నెస్ కార్యక్రమం అని చెప్పారు. ఇంతవరకు బిఎల్ఓలు బన్సలాల్పేట్ డివిజన్లో ఇప్పుడు నూతనంగా ఏర్పడిన 42 బూతులకు 42 బూతులో బిఎల్ఓలు ఉండాలండి. వాళ్ళు వచ్చినది 8 మంది. పూర్తిగా ఇక్కడ కూర్చొని వాళ్ళు డివిజన్ మొత్తం కూడా మేమే చేస్తున్నాము, వాళ్ళందరినీ కూడా మేము ఏ చేసుకున్నాము అని చెప్పడము సబబు కాదు. అవుట్ సైడర్స్ అందరినీ కూడా వాళ్ళు పిలిపిస్తారు. పరోక్షంగా ఇది కేవలము రాష్ట్ర ప్రభుత్వము కేవలము ఈ యొక్క విషయంలో ఎస్ఆర్ విషయంలో ఏమో వ్యతిరేకంగా చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నది. పరోక్షంగా వీళ్ళందరూ కూడా మనకు చూస్తే అవతల పక్కకు 25 సంవత్సరాల కిందట ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా ఈరోజు ఓట్లు వాళ్ళని పిలిపించి మరీ ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళకి ఇల్లు లేవు, ఏమీ లేవు, వాళ్ళు అవుట్ సైడర్స్. వాళ్ళని కూడా మనం ఇక్కడ ఓటు నామోస్తున్నారు, వాళ్ళకి మేము చేస్తున్నాము. ఇక్కడ వేయకపోతే మీరు వార్డ్ ఆఫీస్లో ఉన్నట్టు మీ దగ్గర ఉన్న మీ బిఎల్ఓనే వచ్చి బాబురావు నేత నేను రాశాను, ఆయన మీరు ఇక్కడ అధ్యక్షులు అవుతుంది కదా, మీరు వార్డ్ ఆఫీస్కి రండి అని చెప్పి వాళ్ళని అక్కడ తీసుకుపోయి వాళ్ళని కూడా ఎంట్రీ చేయడం జరిగింది. ఇది ఎంతమంది కరెక్ట్? వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు కాదని అక్కడ కూడా ఉంటారు, వాళ్ళని కూడా చేయడం అది కరెక్టా? మీరు మొన్న మీటింగ్లో మాకు కమిషనర్ గారు చెప్పింది ఒకటి, ఆచరిస్తుంది ఇంకొకటి. అంటే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఎంత ఒత్తిడి చేస్తున్నది అనేది కూడా స్పష్టత చేయాల్సిన అవసరం. ఈ విషయంలో మీరు ఇలాంటివి చేస్తే పూర్తిగా అన్ని పార్టీలు అఖిలపక్ష జేఏసీగా ఏర్పడి మీ మీద వ్యతిరేకంగా మీ ఒక కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ని దీనికి ఉన్న సంబంధిత అధికారులు అందరినీ కూడా వ్యతిరేకంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలనేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది అన్న కదా, ఇంతవరకు బిఎల్ఓ ఎవరు అనేది కూడా మాకు స్పష్టత ఇవ్వలేదు. వాళ్ళు బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో ఏ బూత్కి ఉన్నారో ఆ బూత్లో 88 నుంచి 132 వరకు ఉన్నాయి మన బూతులు. అవన్నీ కూడా మనకు కావాలి కదా, వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అది కూడా మనకు లిఖితపూర్వకంగా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఈ విషయాలలో గమనించాలి, లేకుంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తొత్తులుగా మీరు వ్యవహరిస్తారనే మేము అనుకుంటాము. ఎందుకంటే ఇక్కడ అంగన్వాడీ టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ వీళ్ళు వచ్చి మేము బిఎల్ఓలని అంటున్నారు. నాకు విచిత్రం అనిపిస్తుంది. పాపం వాళ్ళని మేము అనలేకపోతున్నాము. అలాంటివి మానుకోవాలి. స్టాఫ్ ఏదైతుందో వాళ్ళని తీసుకోండి, బిఎల్ఏ 2ని ఎంబడి పెట్టుకోండి. వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది, వాళ్ళు చూడండి. వేరే వాళ్ళందరినీ కూడా పార్టీలకు అతీతంగా చేయండి, పార్టీలను ఎవరిని కూడా రానియకండి. బిఎల్ఏ 2 ఎవరైతే ఉంటారో వారిని ఎంబడి పెట్టుకొని డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. ఇలాంటి విషయాలను తప్పకుండా మేము అడ్డుకొని ఇలాంటి వ్యతిరేకమైన వీళ్ళ మీద చర్యలు కూడా తీసుకునే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. బన్సలాల్పేట్ డివిజన్లో చాచా నెహ్రూ నగర్ కమ్యూనిటీ హాల్లో ఈ ఎస్ఐఆర్ విషయంలో వీళ్ళు ఇక్కడ అధికారులు రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ హాల్లో వీళ్ళు ఇష్టం ఉన్నట్టు అసలు యాక్చువల్గా ఈ అధికారులకే ఎస్ఐఆర్ దాని మీద నాలెడ్జ్ లేకుండానే పనిచేస్తున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళతో కూడా వీళ్ళకి సరైన సంప్రదించడం లేదు. వాళ్ళు చెప్పింది కూడా అర్థం చేసుకుంటలేరు. వాళ్ళ స్టాఫే మీరు ఎందుకయ్యా మీరు కానీ మీరు గోండ్రి అనే విషయానికి అంత అధికారులు దీనికి దిగజారి మరి ఈ రకంగా చేస్తే ఇట్లా మళ్ళీ కూడా బేగం బజార్కి వెళ్ళి వచ్చి ఇక్కడ రిజిస్టర్ చేయాలని అంటే బేగం బజార్ అండి వీళ్ళేమనంటే రమ్మని నేను మళ్ళీ రావాలన్నా బేగం బజార్కి వెళ్ళి నేను ఇప్పుడే చేసుకొని పోతా. సైదాబాద్కి వెళ్ళి వచ్చినానంటారు, సైదాబాద్కి వెళ్ళి వచ్చి ఇక్కడ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ లోకల్గా ఎస్ఐఆర్ ఎట్లయితుంది? అది
నువ్వు సైదాబాద్ సైదాబాద్లో చేసుకోవాలా, బేగాబాద్ అంటే బేగాబాద్లో చేసుకోవాలా, బల్సాల్పేట డివిజన్లో పలానా బూతులను చేసుకోవాలి కదా. ఈ రకంగా కాకుండా బయట బస్సు నుండి వేరే కాన్స్టిట్యూషన్ వచ్చి నేను ఈడ చేపిస్తానంటే ఇది ఎవరు ఒప్పుకున్నట్లేదు. ఇది ఆల్ పార్టీస్ కూడా డిమాండ్ చేస్తున్నారు ఏంటంటే ఈ రకంగా చేస్తే కాదు. మళ్ళా ప్రతి బూత్లో ఇంటింటికి వెళ్ళి సంప్రదించి ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఈజీగా తెలుస్తుంది. కాళ్ళు లేనోడు కన్ను లేనోడు కూడా ఇంట్లో ఉంటాడు. ప్రతి ఒక్కరికి కూడా డీటెయిల్ తెలుస్తుంది. ఎవరైనా ఉద్యోగం పోయినాడంటే వాళ్ళు ఉద్యోగం పోయిన వాళ్ళంటే వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, పోరాలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, ఎవరైనా ఉంటారు. వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు. వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మనం అలా లిస్ట్ ప్యాక్ చేసుకుంటాం. అట్లా ఈ రకంగా చేయాలా కానీ నేను ఈడ కూకుంటాను నేను లిస్ట్ చెప్తే సార్ ఎట్లా అవుతుంది అది మళ్ళీ యథావిధిగానే అవుతుంది. ఈ రకంగా చేస్తే మన ఏకపక్షంగా ఈ ప్రభుత్వం మన ఏకపక్షంగా చేసుకున్నట్లయితే ఇప్పుడు మీటింగ్ పెట్టినట్టే ఆల్ పార్టీస్ పిలిచినట్టే ఆల్ పార్టీస్లో అధ్యక్షులు బస్సులో సోషల్ వర్కర్లు పెద్ద మనుషులు ప్రెసిడెంట్ పిలిచినట్టే మనం ఈ రకంగా మళ్ళీ ఇష్టమైనట్టు ఇది చేసుకుంటే ఈ ప్రభుత్వం ఈ రకంగా చేసుకుంటే మాత్రం ఒప్పుకునేది లేదు. డోర్ టు డోర్ కూడా తీసుకెళ్ళి డోర్ టు డోర్ విషయంలో అన్ని కూడా తెలుసుకొని రిజిస్టర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డిమాండ్ కూడా చేస్తున్నాం. ప్రభుత్వం ఈ రకంగా చేస్తే ఒప్పుకునేది లేదు. ఏ ఏడికైతే ఆడికి దిగజారినాం. ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. MF5 बात कर रहा हूँ. ये आज इलेक्शन कमीशन की तरफ से BLOs को भेजे. पूरे बंसीलालपेट का डिवीजन के BLOs इधर आके बैठ के सबको अपने अपने आके वोटर ID लाल ओवर रहे, लेकिन घरों पे नहीं जा रहे. अगर वो घरों के पास गए, वो बस्ती में जाके एक जो BLO है जो बूथ का है वही एरिया में गए तो वहाँ के लोकल लोग हैं, लोकल लीडर्स भी हैं, लोकल सपोर्टर्स हैं, सोशल वर्कर्स हैं, वो लोग हेल्प करके पूरा कराते. ये लोग यहाँ बैठ के कर लिए तो कहाँ से के घर जैसा भी हमारे कृष्णा में बोले कौन से के एरिया से आ रहे हैं. कोई हशमतपेट से आ रहा है, कोई बेगम बाजार से आ रहा है, कोई छतरीनाका से आ रहा है. आके उल्लंघन करा लिए तो यहाँ वाले खामोश देख रहे हैं. और यहाँ वालों को क्या कर रहे हैं, उल्लंघन टिक कर दिए. हम आपके घर पे आए टिक कर दिए ना, उसका करेक्ट लिंक भी ऐड नहीं कर रहे हैं. अगर एक लिंक एक वाइफ का लिंक मदर फादर के साथ होना है, हस्बैंड से लिंक कर रहे हैं. कल 1 महीने के बाद उसका रिजेक्ट हो जाता. कहाँ जाएंगे वो लोग, किसको वोट डालने को नहीं मिलते. फिर बाद में क्या बोलते हो ना, आप ये चीज़ नहीं दिए, आपका पेंडिंग है बोल के रिजेक्ट हो जाता. यहाँ तो लिंक में बता दे रहा बोल रहे हैं और कोई कंफर्म रिपोर्ट नहीं दे रहे आपका पक्का हो गया बोल के. और ये लोग जो दिल में कर ले रहे हैं, जो भी BLOs है ये लोगों को नॉलेज होना, कृष्णा ना बोले वैसा. और ये हर के बूथ के हिसाब से डोर टू डोर जाना और वहाँ के लोकल सपोर्टर्स पूरे हेल्प करने को तैयार है, पब्लिक हेल्प करने को तैयार है. लेकिन और हम भी तैयार है यहाँ के जितने पार्टियाँ हैं पूरे एक ही बात पे है कि डोर टू डोर होना और हर बूथ का आदमी उधर वहाँ रहना वो घर पे. क्योंकि कई लोग हैं जो घर में नहीं है उल्ला भी ऐड करा ले रहे. ये गलत काम नहीं होना, इसलिए सबको हम ये कर रहे हैं कि ऐसा एक जगह बैठ के पूरा का नहीं करना. जिसका बूथ का है BLO वही जाना, वो काम करना. SIR నిర్వహిస్తున్నారు కానీ ఇది సరైన పద్ధతి కాదని మేమందరం ఆల్ పార్టీస్ ఇక్కడ BRS కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అందరం కూడా తప్పుగా చెప్తున్నాం. ఎందుకంటే ఇది సరైన పద్ధతి కాదు. మనకు కాన్స్టిట్యున్సీ మొత్తంలో 229 బూతులు ఉన్నాయి. దానికి 229 మంది BLOs ఉన్నారు. వాళ్ళ డాటా ఉంది, ఫోన్ నెంబర్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా ఉంది. మనం ఏమంటున్నామంటే మేమందరం కూడా మీకు పూర్తి సహకారం ఇస్తాం. బూత్ ఇన్ఛార్జిగా మేము ఎలక్షన్లో పనిచేస్తాం, మీకు సోషల్గా వర్క్ చేస్తాం. మేమందరం కూడా బస్సుల వారిగా ఒక ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఓటర్ ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళందరూ మాకు తెలుసు. కాబట్టి మీరు మాతో వస్తే మేమందరం కలిసి మీకు సహకరించి ప్రతి ఒక్క ఓటు కూడా మిస్గైడ్ కాకుండా మేము సహకరించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక ఆధార్ కార్డు పట్టుకొని ఒక ఓటర్ ID కార్డు పట్టుకొని 8 మంది మా ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయి, మా 8 మంది చేయంటే 8 మంది చేసేసి నా ఇంట్లో ఎవరు చనిపోయిన తెలియదు, ఎవరు బతుకున్నది తెలియదు. ఆ 8 మంది కరెక్ట్గా ఆ ఇంట్లోనే ఉన్నారా, లేకపోతే ఆడికని పోయి వేరే దగ్గర ఓటేసి మళ్ళీ ఈడ కూడా ఓటేస్తారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క BLOకి మేమందరం కూడా ఇక్కడ ఉన్న బీజేపీ కానీ BRS కానీ అందరం కూడా మేము సహకరిస్తాం. మాతోటి మీరు రండి, సర్వే చేపిస్తాం. ప్రతి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అన్ని విధాలుగా మేము సహకారం చేస్తామని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.